20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. కన్నబిడ్డ కళ్ళ ముందే తిరుగాడుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ విగతజీవిగా మారి తను తిరిగిన ప్రతి చోట జ్ఞాపకంగా మిగిలిపోతే ఆ ఇంటి గోడలు కూడా ఆ కుటుంబాన్ని వెక్కిరిస్తాయి. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు ఆ కుటుంబం అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. చెల్లి మరణాన్ని తట్టుకోలేక, ఆమె తిరిగిన ఇంట్లో అడుగు పెట్టలేక, కట్టుకున్న గూడును వదిలేసి బయట రేకుల షెడ్డు వేసుకుంటున్న ఆ అన్నల ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. జగిత్యాల జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి తన భర్త హరిబాబు చేతిలోనే దారుణ హత్యకు గురైన తర్వాత ఆ గ్రామంలో విషాద ఛాయలు ఇంకా అలుముకునే ఉన్నాయి. వైష్ణవి మరణించి రోజులు గడుస్తున్నా ఆ కుటుంబం ఆ శోకం నుంచి కోలుకోలేకపోతోంది. ముఖ్యంగా వైష్ణవి అన్నలు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆ ఇంట్లో ఉంటే నా చెల్లి గుర్తొస్తుంది, తను ఇక్కడే కూర్చునేది, ఇక్కడే వీడియోలు చేసేది, ఇక్కడే పడుకునేది, ఆ జ్ఞాపకాలు మమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాయి అంటూ వైష్ణవి అన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉంటే తంగెడ లాంటి చెల్లి జ్ఞాపకాలు వెంటాడుతుండడంతో కుటుంబం మొత్తం ఆ ఇంటిని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది. లక్షలు ఖర్చు చేసి కట్టుకున్న ఇంటిని వదిలేసి ఇప్పుడు బయట ఒక చిన్న రేకుల షెడ్డు వేసుకుని అందులో తలదాచుకునేందుకు సిద్ధమవుతున్నారు. మేము బండరాయిల్లా అయిపోయాం, ఎన్ని రోజులు ఏడ్చినా మాకు న్యాయం జరగడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైష్ణవి అన్న తన చెల్లిపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఆమె గుర్తుగా తన గుండెలపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు. చెల్లి ప్రాణంగా బతికినప్పుడు ఎంత ప్రేమించాడో ఆమె లేని ఈ సమయంలో ఆ జ్ఞాపకాన్ని తన శరీరంలో భాగం చేసుకున్నాడు. మరోవైపు వైష్ణవి తల్లి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. బిడ్డ మరణించినప్పటి నుంచి ఆమె అన్నం నీళ్లు మానేసి మంచాన పడింది. వైష్ణవి చేసిన పాత వీడియోలను చూసుకుంటూ ఆమె విలపిస్తున్న తీరు చూస్తుంటే అక్కడికి వచ్చే వారందరి కళ్ళు చెమర్చుతున్నాయి. సరైన వైద్యం అందుతున్న మానసిక వేదన ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కుటుంబ సభ్యుల కోరిక ఒక్కటే, తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న హరిబాబుకు కఠిన శిక్ష పడాలని, తమకు న్యాయం జరగాలని వారు వేడుకుంటున్నారు. ఒక పెద్దవాళ్ల ఇంట్లో ఇలాంటి ఘటన జరిగితే ఇంత ఆలస్యం అయ్యేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. 16 రోజులు గడుస్తున్నా నిందితులకు సరైన శిక్ష పడలేదని, తాము న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. వైష్ణవి మరణం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా రోడ్డున పడేసింది. అంటే ఇంకా మేము బండరాయలం అయిపోయినామన్నా, పిచ్చోళ్ళ లెక్క పిచ్చోళ్ళ మీద తిరుగుతున్నాం. ఇన్ని వీడియోస్ చేసినా, ఇంత చేసినా, ఏం చేసినా న్యాయం జరుగుతలేదు. అరే మేము ఎందుకు పోరాడుతున్నాం, మేము ఎందుకు వీడియోస్ చేస్తున్నాం, మేము ఇంతమందికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, అరే కొంచెమన్నా మీ అందరికి అర్థమవుతుందా? పెద్ద పెద్ద నాయకులకు చెప్తున్నా నేను. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇల్లుని వదిలిపెట్టి రావడానికి గల కారణం ఏంది అసలు? మీరు ఎందుకు ఆ ఇంట్లో ఉంటే ఏడ కూర్చున్నా నా చెల్లెనే గుర్తొస్తుంది, ఏటో చూసినా నా చెల్లెనే గుర్తొస్తుంది. ఆ ఇంట్లో తిరిగిన క్షణాలు యాదికొస్తే పిచ్చి లేచి అసలు మైండ్ పనిచేస్తలేదు. మా బతుకులు అంగడం అయిపోయినాయి అన్న. పిచ్చి అంటే పిచ్చి బాగిలు అయినాయి. ఆ ఇల్లు అయిపోయింది అన్న, ఇల్లు పని. ఇంకా ఇల్లు అంటే ఇప్పుడు మేము ఆ ఇంట్లో తట్టుకోలేక, నా చెల్లె తిరిగిన ఇల్లు, నా చెల్లె అసలు ఆ బాధలను గుర్తుకొస్తే అసలు మైండే పనిచేస్తలేదు. అందుకోసం బయటకు వచ్చినాం. ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండగా కూడా బాగిల మీదకి వచ్చే వరకు ఇంకా ఇల్లు పని అయిపోయినట్టు అన్న. ఇల్లు అమ్మేసుకున్నాడే. ఇప్పుడైతే ఇగో ఇది ఈ రేకుల షెడ్ వేసుకొని ఈ రేకుల ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఒకప్పుడు బతికిన బతుకు ఇప్పుడు బతకాలంటే కూడా అసలు ఎట్లా ఉంది. ఇదేమో కానీ ఫస్ట్ నా చెల్లెది ఇది రెండు ఆలోచిస్తే మాత్రం అసలు ఈ బతికేందుకు అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మీ జనాలు ఇంతమంది సపోర్ట్ చేస్తారు సార్. మీరు పెద్ద పెద్ద సార్లకే చెప్తున్నాను నేను. ఒక్క పెద్దోళ్ళు ఇంట్లో జరిగితే మాత్రం ఇన్ని రోజుల దాకా ఇది ఉండకపోవు. ఇన్ని రోజులు అవుతుంది, 16 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఒక్క రోజు 2 రోజులల్లా మీరు చంపేసి. సరే ఇప్పుడు మీరు టాటూ వేసుకున్నట్టుగా తెలిసింది. అసలు టాటూ ఎక్కడ వేసుకున్నా? నేను పేర్లు వేయించుకున్నా, టాటూ వేయించుకున్నా నేను. ఈయన ఏదైతే వాళ్ళ చెల్లెని మర్చిపోలేక మరి టాటూ వేసుకొని ఏదైతే ఒక మరి పేరు రాయించుకున్నాడు. మరి వేయించుకున్నా, ఇది చనిపోయే ముందుకే వేయించుకున్నా. చనిపోయినాక లేదు అంటే అసలు నా మైండ్ పనిచేయలేదు. పిచ్చోని లెక్క పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నా నేను. అసలు ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు. వాడు నాకు కనబడితే వాడిని తుక్కులపరం కోసేసి తీసుకుపోయి అలా పెట్టాల అన్నంత కోపం. ఇంకా బాధలు అర్థం కాక మా దోస్తుడు ఫోన్ చేశారు, నీకు టాటూ ఎత్తా చెల్లెది రా అని చెప్పేసి. నేను వాడిని ఫస్ట్ ఫోన్ అయితే ఇవ్వట్లేడు, తర్వాత ఫోన్ చేసి రా అని చెప్తే పోయి తర్వాత టాటూ వేయించుకొని వచ్చినా అన్న. ఇప్పుడు మాకు కావాల్సింది ఏం అవసరం లేదు, ఒకటే న్యాయం.
ఇన్ని రోజుల నుంచి ఇంత పిచ్చోళ్ళ లెక్క ఇంకా వీడియోలు తీసి సత్తున్నాము. మాకేం న్యాయం జరుగుతలేదు. ఒక బండరాయి లెక్క అయిపోయినాం. మాట్లాడడానికి కూడా పవర్ ఉండలేదు. అర్థం చేసుకోర్రి.